తునిలో జాహ్నవి మిస్సింగ్ కేసులో న్యూ అప్డేట్. చింతలి కాలుకు పట్టీలున్నాయని, అది సిల్వర్ మెటల్ వల్ల. సో సిల్వర్ ఐడెంటిఫికేషన్ మిషన్తో చెక్ చేస్తే ఆ రేడియస్లో సిల్వర్ ఉందని డివైస్కి కనెక్ట్ అవుతుంది. కానీ అది మెటలా మినరలా అని వెళ్ళి చూడాలి. కానీ ఈ ప్రాసెస్ వల్ల పాప దొరికే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు. చూద్దాం మరి ఏమవుద్దో. మొత్తం అన్నీ కూడా ఈ డివైస్ ఒక ఉంది ఆప్షన్ ఉంది. సో నేను రాత్రి నాకు ఈ విషయం తెలిసిన తర్వాత నేను వచ్చిన తర్వాత ఈ అమ్మాయి మెడలో అదే నా కాళ్ళకి పట్టీలు వెండి పట్టీలు ఉన్నాయని నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీ ద్వారా అక్కడ వెండి అనేది ఉందని చెప్పి తెలిసింది. సహజంగా ఈ ఏరియాలో వెండి కానీ బంగారం కానీ అక్కడి ఇక్కడ దొరకండి. కానీ మనం ఇక్కడ డివైస్ కనెక్ట్ చేసి చూస్తే ఒక లైన్లో ఒక ట్రాక్లో వెండి ఉన్నట్టుగా వచ్చిందండి. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి మెడలో వెండి ఉంది కాబట్టి ఇది మన దగ్గర ఏంటంటే ఇది 1 కిలోమీటర్ రేడియేషన్ వరకు పనిచేస్తుంది. ఇక్కడ మనం డివైస్ ఇక్కడ కనెక్ట్ చేసామంటే రేడియేషన్ సరౌండింగ్ కిలోమీటర్ వరకు డిటెక్ట్ చేస్తున్నాం. దాంతో మన దగ్గర ఒక రిమోట్ ఉంటుంది. ఆ రిమోట్ మనకి ఆపరేట్ చేసి తీసుకెళ్తుందండి. ఎక్కడ ఉన్నది ఉంది. నాకు ఒక ట్రాక్లో నేను మీకన్నా ముందే వచ్చి ఒకసారి చెక్ చేసి చూశాను. ఒక ట్రాక్లో ఈ అమ్మాయి లాస్ట్ టైం ఎక్కడైతే ఎవరికో కనిపించిందన్నారో అక్కడికి వెళ్ళి డివైస్ కనెక్ట్ చేస్తే అక్కడి నుంచి 1 కిలోమీటర్ రేడియేషన్ పెట్టుకుంటే అక్కడి నుంచి ఒక ట్రాక్లో చూపించింది సిల్వర్ ఉందని చూపించింది. సో ఇప్పుడు ఈ సిల్వర్ అనేది మినరలా లేకపోతే మెటలా అనేది మనం అక్కడికి వెళ్తే తెలుస్తుంది. ఆ ట్రాక్ని మనకు వెళ్ళాలంటే నాకు మీరు మీ అందరి సహాయ సహకారాలతో నేను ఒకసారి వెళ్తాను. నాకు ఒకసారి చూపిస్తే నేను ఈ విధంగా కూడా మనం ట్రై చేయొచ్చని అనుకుంటున్నాను.